సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్నో అంచనాలతో వచ్చిన డాకు మహారాజ్ ట్రైలర్ ఎలాంటి మూమెంట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది? బందిపోట్ల పాలిట సింహస్వప్నం హఠాత్తుగా నానాజీగా ఎలా వచ్చాడు? ఆ తర్వాత సీతారాంగా ఎందుకు మారాడు? ప్రతి సీన్ క్లైమాక్స్ కోసం ట్రై చేసిన బాబీ డాకు మహారాజ్ ట్రైలర్ తో ఆడియన్స్ కి ఎలాంటి బూస్టింగ్ ఇచ్చాడు? బాలయ్య బాబు డాకు మహారాజ్ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డాలస్ లో సూపర్ గా జరిగింది. ఇదే ఈవెంట్ లో సినిమా తాలూకు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు కథ తాలూకు క్లూస్ ఇవ్వకుండా తెలివైన గేమ్ ఆడిన దర్శకుడు ట్రైలర్ తో మ్యాటర్ ఏంటి అనేది క్లియర్ కట్ గా చెప్పేశాడు. ట్రైలర్ లో ముందుగా బాలయ్య బాబును పరిచయం చేస్తూ అనగనగా జనం రాజుగా పిలుచుకునే ఒక మంచివాడు బందిపోట్ల బాలిట సింహస్వప్నంగా ఎలా మారాడు అనే విషయాన్ని చెప్పడంతో మొదలైంది. ఆ తర్వాత ఒకరోజు నానాజీగా స్కూలుకు వెళ్లి పాప ముందుకు రావడం, కట్ చేస్తే మరో వేషంలో సీతారాం అవతారమెత్తడం చూపించారు. ఇక్కడ చీకటి ప్రపంచంలో జంతువులతో వ్యాపారం చేసే ఒక రాక్షసుడిగా బాబీ డియోల్ ని చూపించారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో అసలు డాకు ఎవరు, అతనికి ఈ పాపకున్న సంబంధం ఏంటి, శత్రువులతో ఎందుకు వైరం ఏర్పడింది, ఎడారి బ్యాక్గ్రౌండ్ ఎందుకుంది అనే ప్రశ్నలకు జనవరి 12న థియేటర్లో సమాధానం దొరకబోతోంది. డాకు మహారాజ్ ట్రైలర్ లో విజువల్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. 3 షేడ్స్ లో బాలకృష్ణ గెటప్ ఆసక్తిని కలిగిస్తోంది. రెగ్యులర్ గా కనిపించే భారీ డైలాగులు తగ్గించి కనుసైగలతో బాలయ్యతో బాబీ చేయించిన ప్రయోగం బాగానే వర్కౌట్ అయింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేషన్ ఇవ్వగా ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి, ఉర్వశి రౌతేలా, రవిశంకర్, టామ్ షైన్ చాకోల పాత్రలను ఏదో అలా చూపించి కట్ చేశారు. తాజాగా వచ్చిన ట్రైలర్ తో బొమ్మ అంచనాలకు మించి ఉంటుంది అనే క్లారిటీ నందమూరి ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుల్లోనూ వచ్చేసింది. మరి జనవరి 12న ట్రైలర్ తరహాలోనే సినిమా ఆకట్టుకుంటుందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. పుష్ప 2కు కొత్తగా 18 నిమిషాల అవుట్పుట్ ను యాడ్ చేస్తారని, జనవరి 1 నుంచి ఆ కంటెంట్ సినిమాలో ఉంటుందని ఊరించారు. జనవరి 5 అయింది, 6 కూడా వచ్చింది. అయినా ఎక్స్ట్రా ఫుటేజ్ థియేటర్లో ఎందుకు ప్రదర్శించడం లేదు? అసలు ఆ ఫీడ్ థియేటర్ కోసమా, ఓటీటీల కోసమా? పుష్ప 2 ఇప్పటికే 1800 కోట్లు దాటి దంగల్ సినిమా రికార్డులను అందుకోవడం ఇక కాని పని అని అర్థమైపోయింది. ఇది తెలిసే ఇంకొక 18 నిమిషాల ఎక్స్ట్రా కంటెంట్ ను సినిమాకు యాడ్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే అలాంటి సీను మార్కెట్లో కనిపించడం లేదు. అసలు ఎడిటింగ్ రూమ్ లో పుష్ప 2 థియేటర్ ప్రింట్ కు అదనపు కంటెంట్ యాడ్ చేస్తారనే నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. పుష్ప 4 వారాలు ముగించుకుని 5వ వారంలోకి అడుగు పెడుతోంది. ఈ వారంలో అయినా సినిమాపై పబ్లిక్ ఇంట్రెస్ట్ పెంచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. అయితే అది ఎప్పుడు యాడ్ చేస్తారో అనే దానిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. చాలా రోజుల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పడిపోయింది. అలాగే ఓటీటీలోకి బొమ్మ 8 వారాల తర్వాత రానుంది. ఓటీటీ వెర్షన్ కోసం 18 నిమిషాల నిడివున్న సీక్వెన్స్లని మూవీకి అదనంగా యాడ్ చేస్తారా, లేదంటే థియేటర్ ప్రింట్కి జోడిస్తారా అనే దానిపై ఎలాంటి అప్డేటు లేదు. ఒకవేళ 18 నిమిషాల ఆ ఎక్స్ట్రా ఫీడ్ ఓటీటీలో కాకుండా థియేటర్లో వస్తే గనక ఖచ్చితంగా ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది. మూవీకి ఎంతో కొంత ప్లస్ అవుతుందని మేకర్స్ కూడా అనుకుంటున్నారు. మరికొద్ది రోజులు థియేటర్లో సినిమాని కొనసాగించి ఆడియన్స్ని రప్పించొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ 1-2 రోజుల్లో దీని తాలూకా ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నారు. చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో. సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ తర్వాత అనిల్ రావుపుడి చిరుతో ఇంటరాక్ట్ అవుతాడా? చిరంజీవికి ఏం కావాలో అది తెలుసుకున్న తర్వాతనే స్టోరీ రాస్తానంటే అది ఇప్పట్లో అయ్యే పనేనా? బీన్ సిసిలియోను చిరంజీవి సినిమాకు తీసుకుంటారని చెప్పడాన్ని ఎలా చూడాలి? అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో దర్శకుడు మీట్ అవుతున్నాడు. ముందుగా చెప్పినట్లే మెగాస్టార్ ఇంటరాక్షన్ లో ఆయనకు ఏం కథ కావాలో, ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో, ఏది చేస్తే ఆయన్ని నెక్స్ట్ లెవెల్ కి చూపించొచ్చో అలానే సినిమా చేస్తానని చెబుతున్నాడు. ఇక్కడ చిరు సినిమా అనగానే ఆడియన్స్ టైమింగ్, కామెడీ, యాక్షన్, ఎలివేషన్స్ కనీసం ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫార్ములా కథనే ఆశిస్తారు. ఇవన్నీ అనిల్ రావుపూడి నుంచి వస్తాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ దర్శకుడు ట్రాక్ రికార్డు కూడా బాగుండడంతో అదే వర్కౌట్ అవుతుంది అనే ధీమాలో ఉన్నారు. అయితే ఇక్కడ చిరు తనకు కావాల్సిన స్టోరీ ఎలిమెంట్స్ అనిల్ రావుపూడికి చెప్పాక షార్ట్ టైమ్ లో మెగాస్టార్ ని మెస్మరైజ్ చేసే కథను దర్శకుడు తయారు చేసి ఇవ్వగలడా అన్నదే పాయింట్. సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావుపూడికి 8వ సినిమా. ఈ సినిమా తర్వాత అతని నుంచి వచ్చే ఫిల్మ్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి చిరుతో సాలిడ్ ఎంటర్టైనర్ చేయాలనే
ఇంటెన్షన్ తో ఉన్నాడు డైరెక్టర్. అంతేకాదు భీమ్స్ సిసిలియోను చిరంజీవి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెడతానంటున్నాడు. నిజానికి మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ ని కంపోజ్ చేయడం అంటే అగ్ర సంగీత దర్శకులే ఉండాలి. అలాంటిది చిరుతో ఛాన్స్ తెచ్చుకోవడం ద్వారా భీమ్స్ ను పరిశ్రమ తమన్ డిఎస్పీ తర్వాత ఆ స్థాయి సంగీత దర్శకుడిగా గుర్తించినట్లే. చూద్దాం చిరుకు భీమ్స్ ఎలాంటి సౌండింగ్ ఇస్తాడు. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ఒకటయ్యారా? పొంగల్ రేసులో ఫైట్ చేసుకుంటూనే చేంజ్ ఓవర్ లో భాగంగా అన్స్టాపబుల్ లో పిచ్చాపాటి మాట్లాడుకున్నారా? అసలు ఈ పొంగల్ ఫైటర్స్ ఎపిసోడ్ ఎవరికి అడ్వాంటేజ్? బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కొత్త సీజన్ జామ్ గా సాగుతోంది. 3 సీజన్లను పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ షో 4వ సీజన్ ని ప్రారంభించింది. ఇక 4వ సీజన్ లో ఏపీ సీఎం చంద్రబాబు, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, సూర్య వంటి స్టార్స్ ఇప్పటికే సందడి చేశారు. అలాగే హీరో నవీన్ పోలిశెట్టితో పాటు హీరోయిన్ శ్రీలీల, వెంకటేష్, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వంటి సెలబ్రిటీలు ఈ సీజన్ లో గెస్టులుగా వచ్చారు. తాజాగా ఈ షోకి సంక్రాంతిలో తన కాంపిటీటర్ చెర్రీని తేవడం విశేషం. రామ్ చరణ్ అన్స్టాపబుల్ షోలో మెగా సందడి చేశాడు. దీని తాలూకు ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. తల్లి నాన్నమ్మతో చరణ్ వీడియో కాల్లో మాట్లాడాడు. 2025లో ఒక మనవడు కావాలని చెర్రీని అడగడం ప్రోమోలో చూపించారు. ఇక కూతుర్ని ఎప్పుడు చూపిస్తావని గేమ్ చేంజర్ ని డాకు మహారాజ్ అడగడం ఫ్యాన్స్ ని థ్రిల్ చేసిందే. అన్స్టాపబుల్ షోలో పర్సనల్ ముచ్చట్లే ఎక్కువగా ప్రస్తావనకొచ్చాయి. ఇక ఉపాసన అంటే భయమే కదా అంటూ బాలకృష్ణ చెర్రీని అడిగి ఆట పట్టించాడు. అంతేకాదు చరణ్ ప్రభాస్ కి కాల్ చేసి మాట్లాడాడు. ఇదే టైంలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో ఎవరితో పార్టీకి వెళ్తామని రామ్ చరణ్ ని బాలకృష్ణ క్వశ్చన్ చేయగా ఈ ముగ్గురితో వెళ్ళనని, మామ అల్లు అరవింద్ తో మాత్రమే వెళ్తానని రామ్ చరణ్ ఆన్సర్ చెప్పి అందర్నీ షాక్ కి గురి చేశాడు. ఎందుకంటే ఇది ఎప్పటి ముచ్చటో మనకు తెలియదు కాబట్టి. ఏది ఏమైనా కరెక్ట్ టైంలో వచ్చి ఈ ప్రోమోతో నెట్టింట్లో హల్చల్ క్రియేట్ చేశారు. రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుక ఎందుకంత చర్చనీయాంశంగా మారింది? శంకర్, ఎస్జే సూర్యాలు అటు సినిమా ఇటు పవన్ గురించి మాట్లాడితే పవన్ ఇంకేదో మాట్లాడడం రకరకాల రూమర్స్ కి ఊతమిచ్చినట్లయింది. అసలు రాజమండ్రి ఈవెంట్ లో ఎవరు ఎలా మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డాలస్ లో జరిగింది ఒకలా ఉంటే రాజమండ్రి ఈవెంట్ మరో స్థాయికి తీసుకెళ్లింది. భారీ కటౌట్లతో గేమ్ చేంజర్ ను ఓ రేంజ్ కు తీసుకుపోయారు. అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన దర్శకుడు శంకర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్తూ పవన్ తో తనకున్న ఇంటరాక్షన్ చెప్పి సినిమా గురించి మాట్లాడారు. నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ నా స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇలా చూస్తూ ఉండడం ఆనందంగా ఉందని, మాటలు రావడం లేదంటూ చెబుతూనే ఖుషీ సినిమా విషయంలో జరిగిన ముచ్చట్లను వేదికపై చెప్పారు. అలాగే మాటిస్తే నిలబడాలని పవన్ తనకు నేర్పారంటూ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. ఈ స్పీచ్ లో సర్వేజన సుఖినో భవంత్ అంటూ సినీ పరిశ్రమలో ప్రతి హీరో బాగుండాలని కోరుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఇతర హీరోలను ద్వేషించడం మాకు తెలియదని, కళామతల్లి సాక్షిగా చెబుతున్నారని, ఆ కల్చర్ మా ఇంట్లో లేదన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆల్బమ్ హిట్ కావడంతో సంక్రాంతి బరిలో బొమ్మను ధైర్యంగా దింపుతున్నారు. కాకపోతే జనవరి 6 సోమవారం వచ్చే ట్రైలర్ ఎలాంటి టాక్ తెచ్చుకోబోతోంది? ఇప్పటి వరకు ఆల్బమ్ పరంగా నెగ్గుకొచ్చిన సినిమా ట్రైలర్ మ్యాటర్ లోనూ ఇదే దూకుడు చూపిస్తుందా? అనిల్ రావిపూడి ఎలాంటి స్ట్రాటజీతో ట్రైలర్ కట్ చేయించుంటాడు? సంక్రాంతికి వచ్చే 3 సినిమాల్లో ఇప్పటికీ 2 సినిమాలు తమ ట్రైలర్స్ తో ఠారెత్తించాయి. యాక్షన్, ఎలివేషన్ పరంగా గ్రాండ్ ఇయర్ ని చూపించాయి. ఇప్పుడు ముచ్చటగా రాబోతోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్. ఇప్పటి వరకు సాంగ్స్ తో అదరగొట్టిన ఈ పిక్చర్ అసలు కంటెంట్ తో ఎలాంటి రిజల్ట్ ను రాబట్టుకుంటుందోనని అందరూ వెయిట్ చేస్తున్నారు. సినిమాకు కొద్ది రోజుల క్రితం ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ చాలా వెరైటీగా నెవర్ బిఫోర్ అనేలా సందడి చేస్తూ వస్తున్నారు. ప్రమోషనల్ స్ట్రాటజీలో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఇప్పటికే 3 సాంగ్స్ ను రిలీజ్ చేయగా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి, హైప్ క్రియేట్ చేశాయి. అందరూ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ తో ముందుగా అసలు ఈ సినిమా కంటెంట్ పై మరింత క్లారిటీ రాబోతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిజామాబాద్ లోని కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కానుంది. 72 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశామని రీసెంట్ గా అనిల్ రావిపూడి చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూవీని బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తీశామని, క్వాలిటీ విషయంలో కూడా అస్సలు రాజీ పడలేదని చెప్తున్నారు. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. గేమ్ చేంజర్ కు సెన్సార్ పూర్తయినట్టుగా ఓ పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు UBS సర్టిఫికేట్ ని అందించారు. సో ఫైనల్ గా ఈ జనవరి 10కి థియేటర్ లో బ్లాస్ట్ చేసేందుకు గేమ్ చేంజర్ సిద్ధమైపోయిందనే చెప్పాలి.
బాలీవుడ్ లో 700 కోట్ల నెట్ వసూళ్లు అందుకున్న ఫస్ట్ సినిమాగా పుష్ప 2 చరిత్ర క్రియేట్ చేస్తే ఇప్పుడు దీని తర్వాత ఏకంగా 800 కోట్ల నెట్ మార్కుని అందుకుని ఇంకో నెవర్ బిఫోర్ రికార్డు హిందీ సినిమాలో సెట్ చేసింది. మేకర్స్ దీని తాలూకు ప్రోమోను రిలీజ్ చేశారు. జైలర్ 2 షూటింగ్ మార్చి 2nd వీక్ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే టీమ్ షూట్ కి సన్నాహాలు చేస్తున్నారు. మొదట రజనీకాంత్ పై యాక్షన్ సీన్స్ ని షూట్ చేయబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు.